షబాష్! సీఎం చంద్రబాబు వరద సహాయ చర్యలపై చంద్రబాబుని ప్రశంసించిన వైఎస్ షర్మిల. ప్రకృతి, మానవ తప్పిదం రెండూ కలిసి విజయవాడను కష్టాల్లోకి నెట్టేశాయి. తప్పిదం ఎవరిదైనా విజయవాడ వాసులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం మొదలైన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా జలప్రళయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు వారిని నట్టేట ముంచేయడంతో బెజవాడ వాసులు బిత్తరపోయారు. కట్టుబట్టలతో బయటపడిన వారు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధ చూస్తుంటే ప్రతి ఒక్కరు గుండె తరుక్కుపోతుంది. ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు వీలైనంత కృషి చేస్తున్నారు. నిమిషం వృధా చేయకుండా సహాయ చర్యల్లో మునుగుతున్నారు. స్వయంగా రంగంలోకి దిగి సేవలు అందిస్తుండడంతో సీఎం చంద్రబాబుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ప్రశంసించడం గమనార్హం. వరదలతో చిక్కుకున్న విజయవాడను బుధవారం షర్మిల సందర్శించారు. ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు సృష్టించిన బీభత్సం చాలా దారుణం. విజయవాడ మొత్తం అతలాకుతలమైంది. తీవ్ర నష్టం జరిగింది అని తెలిపారు. బీజేపీ స్పందించకపోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోర విపత్తు సంభవించిన ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి రాష్ట్రం నుంచి 25 ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం కుర్చీ వేసుకుని కూర్చుని ఉంది. ఇప్పుడు మోదీకి రాష్ట్ర ప్రజల కష్టాలు కనపడడం లేదు. 10 ఏళ్లుగా బీజేపీకి ఇతర పార్టీలు బానిసలుగా మారాయి అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ఏపీకి మోడీ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వరద సహాయాలలో మునిగిన సీఎం చంద్రబాబుపై షర్మిల ప్రశంసించారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అసలైన నాయకుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే బయట ఉండాలి. నాయకత్వ లక్షణాలు ఇటువంటి సమయంలోనే బయటపడతాయి అన్నారు షర్మిల. విపత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం అని షర్మిల తెలిపారు. రాజశేఖర రెడ్డి హయాంలో బుడమేరు సమస్యను పరిష్కరించడానికి ఆపరేషన్ కొల్లేరు బుడమేరు డైవర్షన్ స్కీమ్కి రూపకల్పన చేశారు అని వివరించారు. బుడమేరు పరిసరాల్లో ఆక్రమణల వల్లే ఈ విపత్తు సంభవించింది అని తెలిపారు. ర్యాపిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఆక్రమణలు తొలగించకపోతే ఇలాంటి విపత్తులు సంభవిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా టీడీపీ వైఎస్ఆర్సీపీ బుడమేరు సమస్య పట్ల శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. వెంటనే వరద సహాయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి బాధితులను ఆదుకోవాలని కోరారు.